హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ 11 అభి అంటూ పిలుస్తారు అవతల వ్యక్తి. అభి వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ కళ్ళల్లో కన్నీరు. ఏమైంది జగదీష్, నా రాముడికి అంటూ అభిని హక్కును హత్తుకుంటుంది అభి నానమ్మ సీతాదేవి గారు. సీతాదేవి గారికి అభి అంటే ప్రాణం. తన భర్త పేరు రామకృష్ణ. ఆయన మీద ప్రేమతో, గౌరవంతో ఆయన పేరు పెట్టుకుని అభిని ప్రాణంలా చూసుకుంటుంది. అభికి కూడా తన నానమ్మ అంటే అంతే ప్రేమ. అందుకే తను చేసిన తప్పుని సీతాదేవికి చెప్పలేక, కన్నీళ్లతో సీతాదేవిని చూడలేక వెనుతిరుగుతాడు అభి. అభి ఆగు అంటున్నా లోపల దుఃఖం మంచుకుంటూ వెళ్ళిపోతాడు అభి తన గదికి. జగదీష్, ఏమేంద్రా నా రాముడికి అని టెన్షన్ పడుతుంది సీతాదేవి. ఇక వసుంధర, జగదీష్, వైజయంతులు ఒకరు మొహలు ఒకరు చూసుకుంటారు. వసుంధరకి ఏదో సైగ చేస్తాడు జగదీష్. అత్తమ్మ అంటూ ముందుకు వస్తుంది వసుంధర నవ్వుతూ. వసుంధరని చూసి కొంచెం శాంతిస్తుంది సీతాదేవి. అందుకని తలనే వెళ్ళమన్నట్టు జగదీష్ సైగ చేయడంతో సీతాదేవి ముందుకు వెళ్తుంది వసుంధర. వసుంధరని చూసి కొంచెం తనలో కంగారు తగ్గిన అభి ఎందుకు అలా ఉన్నాడు అని కంగారుగా చూస్తుంది సీతాదేవి. అత్తమ్మ, ఏమీ లేదు, వచ్చి మీరు ఇలా కూర్చోండి అంటూ ప్రయాణం ఎలా జరిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది వసుంధర. అమ్మ, వాసు ఎక్కడా? మీతోనే రావాల్సింది కదా అని అంటుంది వైజయంతి. నీ కొడుకును ఎక్కడ వదిలేలేదులే కానీ వాడు వాళ్ళ నాన్నతో వస్తున్నాడు అంటూ ఇక వసు అంటూ వసుంధరని చూసి, నువ్వు చెప్పు వసు, నీ కళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవు, ఏమైంది నా మనవడికి అని అంటుంటే, అది నేను చెప్తానమ్మమ్మ అంటూ వస్తాడు వాసు. వైజయంతి ఇంకా జయేంద్రల ఏకైక కుమారుడు మన వాసు. అందుకే షాకే చూస్తాడు వాసు. వాసు అంటూ అందరూ కంగారుగా చూస్తారు వాసుని. జయేంద్ర వైపుకి చూసి తెలిసిందా అన్నట్టు సైగ చేస్తాడు జగదీష్. ఏంట్రా అది? నా రాముణ్ణి బాధ పెట్టిన విషయం. నన్ను కూడా చూడలేక ముఖం దాచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏదో పాపం చేసినట్టు. పాపం కదమ్మమ్మ అంటూ భుజం చుట్టూ చేతులు వేసి, ఘోర పాపం చేశాడు నీ మనవడు అంటే కంగారుగా చూస్తుంది సీతాదేవి. అబ్బా అమ్మమ్మ, అంత కంగారు పడుకు అంటూ పద్మ, అమ్మమ్మ బీపీ టాబ్లెట్ తీసుకురా అని అంటుంటే, వస్తున్నా బాబు అంటూ వస్తుంది పద్మ, రంగమ్మ కూతురు. టాబ్లెట్ చేతికిచ్చి ఇవి వేసుకో అని అంటుంటే, ముందు వాడు చేసిన పాపం ఏంటో చెప్పు అంటూ చూస్తుంది సీతాదేవి. అబ్బా బావా, నువ్వు రాకుండా పెళ్లి చేసుకున్నాడు, అది చిన్న పాపమా? మహాపాపం. ఏ మామయ్య అంటూ చిన్నగా కన్ను కొడతాడు జగదీష్ కి. ఆహా, నిజం, అదే నిజం. అందుకే అమ్మ గిల్టీ ఫీలింగ్ తో వెళ్ళిపోయాడు అంటుంటే గట్టిగా ఊపిరి పీల్చుకుని, అంతేనా? ఇంకా నా రాముడు దేనికో ఎక్కువ బాధపడుతున్నాడు అనిపించింది అంటూ, ఉండండి నా రాముడిని కలిసి వస్తాను అంటూ లేవబోతూ ఉంటే, అమ్మ తర్వాత వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చావు, వచ్చిన వెంటనే టెన్షన్ పడుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు, కాసేపు కూర్చుని వెళ్దువులే అని అంటుంటే, ఏరా నేనేమో తలసిపోయి వచ్చాను, అక్కడ కారులో కూర్చుంటే ఇక్కడ కారు దిగాను, ఇంకేంటి అలసట, ఉండు అని అంటుంటే, అమ్మమ్మ అంటూ అడ్డుపడతాడు వాసు. అమ్మమ్మ, ఇంతకు ముందులా ఇప్పుడు అది కేవలం నీ రాముడి గది మాత్రమే కాదు, అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు, నువ్వు అది మర్చిపోయి వెళ్ళిపోతావేంటి అని అంటాడు వాసు. అయ్యో నామతి మండ, ఆ విషయమే మర్చిపోయాను. సరేలే, ముందు వెళ్ళి ఈ ఇంటి మహాలక్ష్మిని చూస్తాను, ఉండండి అని అంటూ, మళ్ళీ వాళ్ళ నాన్న వస్తే ఆయనతో వెళ్ళాలి అని అంటుంటే, అత్తమ్మ అంటూ ఆపుతుంది వసుంధర. ఇప్పుడే వచ్చారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి, మహా ఈ రోజు ఎక్కడికి వెళ్ళటం లేదు అని అంటుంటే, అదేంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది సీతాదేవి. అది అది అంటూ, అన్నయ్య గారు పెళ్లి సవ్యంగా అయితే అమ్మవారి గుడికి వస్తామనుకున్నారంట, రేపటికి వస్తారు, రేపే మిగిలిన ఆచారాలు జరిపిస్తామని అన్నారు. మీకు తెలుసు కదా వాళ్ళ పెళ్లి ఏ సందర్భంలో అయిందో, అందుకే ఆయన గుడికి వెళ్ళడం తప్పలేదు అంటుంటే, సరే అయితే నేను వెళ్ళి మరి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అమ్మాయిని వచ్చి చూస్తాను సరేనా అని అంటుంటే, సరే అంటూ తల ఊపుతారు అందరూ. ఇక ఆవిడ వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సీతాదేవిని పద్మ తీసుకుని వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వాసు అంటూ కౌగిలించుకుంటారు జగదీష్ నవ్వుతూ. నాకు థ్యాంక్ యూ ఏంటి మావయ్య, నేను మీ అల్లుడిని, ఇది నా బాధ్యత,
"హ్మ్, బైలాగ్ ఇంట్లోకి వచ్చే ముందు డాడీ ఏం జరిగిందో చెప్పారు" అని అంటున్న వాసుని చూసి సంతోషంతో హత్తుకుంటుంది వైజయంతి. "ఎలా ఉన్నావు వాసు? నాకన్నా" అని అంటుంటే ఆయన ఫైన్ అమ్మా అంటూ నవ్వుతాడు వాసు. "నువ్వు పెళ్లికి రాలేదేం నాన్న, వస్తావని చూసాం" అని అంటుంటే తెలిసిందే కదమ్మా, అక్కడ కౌలుకి ఇచ్చిన పంట రాబడి ఇక అకౌంట్స్ అన్ని చూసి ఇదిగో ఈ రోజుకి బయలుదేరవలసి వచ్చింది. తెలిసిందే కదా, అమ్మమ్మకి అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి, లేకపోతే అక్కడ ఎవరిని ఊపిరి కూడా పీల్చుకొనివ్వదు. అందుకే. సరే ఇంతకీ అభి ఎలా ఉన్నాడు? మహా, తను ఎలా ఉంది అని అంటుంటే అందరికీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మహా రమ్య రూమ్ లో ఉందిరా అంటూ జరిగింది చెప్తారు వాసుకి. వాసు ఇంకా జయంత్ర షాక్ అవుతారు. ఏంటి, జాను పెళ్లి నుండి వెళ్ళిపోలేదా, మరి తను ఎక్కడా అని అంటూ కంగారుగా అభి గదికి వెళ్తాడు వాసు. వాసు గదికి వెళ్ళేసరికి అభి అక్కడ ఉండడు. అభి అంటూ చుట్టూ చూస్తాడు వాసు. వెంటనే హాల్లోకి వచ్చి అత్తయ్య, మావయ్య, అభి రూమ్ లో లేరు అని అంటుంటే అందరూ షాకే నిలబడతారు. ఏమంటున్నావు వాసు, అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెక్కడికి వెళ్తాడు అని అంటుంటే ఒకవేళ అమ్మమ్మ ఉందని వెనక నుండి వెళ్ళి ఉంటాడా అంటూ వాచ్మెన్ వాచ్మెన్ అంటూ పిలుస్తాడు వాసు. వాచ్మెన్ అభిబాబు మీరు లోపలికి వచ్చిన వెంటనే బయటికి వెళ్ళిపోయారు అంటాడు. అందరూ ఒక్కసారిగా శిలలా స్తంభించిపోతారు. ఏమండి, వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు ఇప్పుడు జాను గురించి పశ్చాత్తాపంలో ఉన్నాడు. ఇక అత్తయ్య కూడా వచ్చి ఉన్నారు. వీడు ఏం చేస్తాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, వాడు బాగుంటాడు కదండి అంటూ కన్నీళ్లు కారుస్తుంది వసుంధర. వాసు, వాడికి కాల్ చేయి అని అంటుంటే కాల్ చేస్తాడు వాసు. గదిలో కన్నీళ్లతో కూర్చున్న మహాని చూస్తూ ఎలా ఓదార్చాలో అర్థం కాక చూస్తూ ఉన్న రమ్యకి బయట అలికిడి వినిపించి వెళ్తుంది. "హ్మ్, అమ్మా ఏమైంది" అంటూ వాసుని చూస్తుంది. రమ్య, బావా అని అంటుంటే రమ్యని చూస్తే నవ్వుతూ మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేడు వాసు. "అమ్మ ఏమైంది, ఇంతకీ బావా నానమ్మ ఎప్పుడొచ్చారు" అని అంటుంటే వైజయంతి జరిగింది చెప్తుంది రమ్యకు. ఇంకా షాక్ అయి చూస్తుంది రమ్య. అభికి కాల్ చేస్తూ ఉంటాడు వాసు. కాల్ లిఫ్ట్ చేయడు అభి. కార్ స్పీడ్ పెంచుతూ పోనిస్తూ ఉంటే స్పీడ్ గా సాగుతున్న తన ప్రయాణంలో తన కళ్ళ ముందు జాను జ్ఞాపకాలు మెదులుతూ ఉంటాయి అభికి. మొదటిసారి జానుని చూసింది గుర్తుకు వస్తూ ఉంటే కన్నీళ్లు కారుస్తాడు అభి. 6 సంవత్సరాల క్రిందట కాలేజ్ కి కారులో స్టార్ట్ అవుతాడు అభి. తనతో పాటు వాసు ఇంకా తన ఫ్రెండ్ హర్ష కూడా. వైజాగ్ లోనే చదువుకుంటాను అని అక్కడే ఉండి చదివావు. మీకు కాలేజ్ ఉండి కూడా వేరే కాలేజ్ లో చదివావు. ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చేసావు, అది మీ నానమ్మ చెప్పిందని. ఏంట్రా ఇది అంటాడు హర్ష. రై, మాకు కాలేజ్ లో ఉన్నా నేను వైజాగ్ వెళ్ళి చదివింది నా క్వాలిఫికేషన్ తో నాకు అక్కడ ఎంసెట్ ర్యాంక్ వల్ల నా సీట్ వచ్చింది కాబట్టి అది నేను వదులుకోవాలి అని అనుకోలేదు. ఇంకా నానమ్మ చెప్పింది వచ్చేసాను అని అంటే నేను వెళ్తాను అన్నప్పుడు తనకి ఇష్టం లేకపోయినా నా మీద ప్రేమతో డాడీ మమ్మీకి ఇష్టం లేకపోయినా నానమ్మ నన్ను పంపింది. ఇప్పుడు నానమ్మ హెల్త్ బాగాలేదు, అందుకే తన కళ్ళ ముందు నేనుండి చదువుకోవాలి అని అడిగింది. అందుకే నేను కూడా కాదు అనలేకపోయాను, అందుకే వచ్చేసాను నానమ్మ కోసం. అయితే ఇంకిక్కడే పర్మనెంట్ గా ఉండిపోతావా? రే, విద్య అనేది ఎక్కడ ఉండి నేర్చుకున్నా వస్తుందిరా. చదవాలన్న ఆశ పట్టుదల ఉండాలి. నా క్వాలిఫికేషన్ తో నాకు అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి వెళ్ళాను, లేకపోతే వెళ్ళేవాడినా చెప్పు. ఇంకిక్కడే పర్మనెంట్ గా ఉండాలని అనుకుంటున్నాను. చూద్దాం డెస్టినీ నన్ను ఎటువైపుగా తీసుకువెళ్తుందో అంటూ కాలేజ్ కి వెళ్తూ ఉండగా సడన్ గా కార్ అయితే బ్రేక్ పడుతుంది. సడన్ బ్రేక్ వలన షాక్ అయ్యి డ్రైవర్ ని చూస్తారు ముగ్గురు. డ్రైవర్ ఏమైంది అంటూ కంగారుగా అడుగుతారు ముగ్గురు. సార్ సడన్ గా కారు కింద ఏదో అంటుంటే కారు దిగి కిందకి చూస్తారు ముగ్గురు. కారు కింద ఒక చిన్న పాప పడి ఉంటుంది. కొంచెం దూరంలో పాప తాలూకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. కంగారుగా పాప దగ్గరకు వెళ్ళి పాపపై చెయ్యేసేలోపే పరుగున వచ్చి పాపని చూస్తుంది జాను. జానుని చూసి జానుతో పాటు అభి కూడా పాపని చూస్తాడు కంగారుగా. డ్రైవర్ అంటూ కోపంగా చూసుకోవాలి కదా అంటుంటే ప్లీజ్ మీ డ్రైవర్ ని తర్వాత తిడుదురు కానీ ఫస్ట్ పాపని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అంటుంటే అభి డ్రైవర్ ని చూసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అంటాడు కోపంగా. డ్రైవర్ పరుగున వెళ్లి కార్ అయితే స్టార్ట్ చేస్తాడు. అభి పాపను ఎత్తుకుని కారులో పడుకోబెడతాడు. ప్లీజ్ నేను కూడా మీతో రావచ్చా అంటుంది కంగారుగా జాను ఆవేశపడుతూ. సరే అంటూ
వాసు మీరు ఇంకో కార్ కి కాల్ చేసి కాలేజ్కి వెళ్ళండి, నేను పాపని తీసుకుని వెళ్తాను అంటూ కార్ ఎక్కడంతో కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్. జాను పాప తలను తన ఒళ్ళో పెట్టుకుని కంగారుగా ముందుకు చూస్తుంది. ఇంతలో జానుకి ఏదో కాల్ రావటంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. అన్నయ్య అంటూ, అన్నయ్య నువ్వు కాలేజ్కి వెళ్ళిపో, నాకు అర్జెంట్ పని ఉంది, కాలేజ్కి రాలేను అంటూ కాల్ కట్ చేస్తుంది జాను. జాను మాటలు నార్మల్ గానే విని డ్రైవర్ ని చూస్తాడు కోపంతో అభి. అభి పాపని ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటే జాను కూడా అభి వెనకాలి పరుగును వెళ్తుంది. రిసెప్షనిస్ట్ పాప యాక్సిడెంట్ వలన దెబ్బ తగిలింది అనడంతో కంప్లైంట్ ఇవ్వమన్నారు రిసెప్షనిస్ట్. చూడండి ఫార్మాలిటీస్ అన్ని నేను పూర్తి చేస్తాను, ముందు మీరు పాపని అడ్మిట్ చేసుకోండి అంటాడు అభి. చూడండి కంప్లైంట్ ఇవ్వకుండా అడ్మిట్ చేసుకోవడం కుదరదు, పాప ఎవరో కూడా మీకు తెలియదు అంటున్నారు, ఇక ఈ పాపని అడ్మిట్ చేసుకుని మేమైతే రిస్క్ అయితే తీసుకోలేం అని అంటుంటే, పాప నా చెల్లి, నేను తనకి అక్కని, నా పేరు జానకి అంటూ తన వివరాలు చెప్తుంది జానకి. అభి జానకిని చూసి రిసెప్షనిస్ట్ తో, చూడండి యాక్సిడెంట్ నా కారుతోనే అయ్యింది, కావాలంటే నేను ఇక్కడే మీ కళ్ళ ముందే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, తొందరగా పాపని దయచేసి అడ్మిట్ చేసుకోండి అంటుంటే ఇంకా సరే అంటూ జానకి వివరాలు తీసుకుని పాపనైతే అడ్మిట్ చేసుకుంటారు. పాపతో పాటు వెళ్ళిపోతుంది జాను. అభి జగదీష్ కి కాల్ చేసి విషయం చెప్తాడు. డాడీ మీరు కమిషనర్ గారితో మాట్లాడండి, అంతేకాదు ఆ డ్రైవర్ ని జాబ్ నుండి తీసేయండి, తన కేర్లెస్ డ్రైవింగ్ వలన ఒక పాప ప్రాణం మీదకు వచ్చింది అని అభి అంటుంటే, జగదీష్ నేను చూసుకుంటానులే నాన్న అని అనగానే కాల్ కట్ చేస్తాడు అభి. పాపను తీసుకుని వెళ్ళిన వైపుకే వెళ్తారు అభి. జానకి బయట కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది. లోపల పాపకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. చూడండి పాపకి ఏమీ కాదు, మీరు టెన్షన్ పడకండి అని అంటుంటే టెన్షన్ గా చూస్తుంది జానకి అభిని, కానీ ఏం మాట్లాడదు. టెన్షన్ పడుతున్న జానని చూస్తే సడన్ గా తన చూపు జానకి చేతి పైన పడుతుంది. జానకి చేతిని చిన్నగా కత్తి గాయం లాంటిది చూసి, అయ్యో మీ చేతికి గాయం అయ్యింది అంటూ, ఒక నిమిషం మీరు కూడా డాక్టర్ని అని అంటుంటే, లేదు లేదు ఇది చిన్న గాయమే అంటూ తన చున్నీతో గాయాన్ని దాచేస్తుంది జానకి. కానీ దాన్ని ఎందుకు దాచడం అంటూ కంగారుగా చూస్తూ, అప్పుడే అటుగా వచ్చిన నర్స్ తో విషయం చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయమంటాడు అభి. నర్స్ జానకి దగ్గరికి వెళ్లేంతలోపే డాక్టర్ బయటికి రావటంతో కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది జానకి. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అంటూ కంగారుగా చూస్తుంది జాను. పాపకి చాలా బ్లడ్ లాస్ అయ్యింది, తనకి బ్లడ్ డ్రిప్ వేయాలి, మేము బ్లడ్ శాంపిల్స్ కి పంపించాం, తన బ్లడ్ గ్రూప్ బ్లడ్ తీసుకొస్తే పాపకి ఏ ప్రమాదం ఉండదు అనగానే జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆ ఏరియా సిఐ వెనిగే డ్రైవర్ కూడా వస్తాడు. ఇక బాబు నన్ను క్షమించండి, అది అనుకోకుండా జరిగింది అంటూ ఏడుస్తాడు ఆ డ్రైవర్. చూడండి మీరు పెద్దవాళ్ళు, మీరు ఇలా చేయొద్దు అంటూ సిఐ గారు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు అభి. తప్పు మీ డ్రైవర్ది కాబట్టి అతను మాతో రావాల్సి ఉంటుంది, కారు మీది కాబట్టి జగదీష్ గారు వచ్చి సైన్ చేసి ఆ కారుని తీసుకుని వెళ్ళాలి, అలా కాదని కారును వదిలేయమన్నా వదిలేస్తాం, కమిషనర్ గారు కేవలం ఫార్మాలిటీస్ కోసం హాస్పిటల్ కి రమ్మన్నారని వచ్చాను అని అంటుంటే, లేదు సార్ మీరు మీ డ్యూటీ మీరు కరెక్ట్గానే చేయండి, మేము వచ్చి సైన్ చేసి డ్రైవర్ కి బెయిల్ ఇచ్చి తనని తీసుకుని వెళ్తామంటుంటే, సరే అతను వదిలేయండి అంటుంది జానకి. అభి ఇంకా డ్రైవర్లు ఆశ్చర్యంగా చూస్తారు జాను వైపుకు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.